లాస్ట్ లో ఉంటుంది. వర్జిల్లాలి వర్జిల్లాలి జాగరాయనమ్మ వర్జిల్లాలి రాజస్థాన్ 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 ఉంటారు కాదు ఆడ వేరే 2-3 విషయాలు ఉన్నాయి, అందుకోసం లేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి సైదాపురం పొలంలో మరి చాకలైలమ్మ దోవి గార్డ్ నందు మా యొక్క జాతికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో చాకలైలమ్మ వీరనారి, చాకలైలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ముఖ్యంగా ప్రజకులే కాక ఎవరైతే బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం నవాబ్ కాలంలో ప్రజాకారుల మీద మరి పోరాడినటువంటి వీరవనిత ఎవరన్నా ఉన్నారంటే మా జాతిల్లో మా బిడ్డ, మా జాతి ఆడబిడ్డ, మా యొక్క మూల నివాసి, మా యొక్క దేవత అక్క అమ్మ చాకలైలమ్మ గారు. మరి ఆయన పుట్టినటువంటి ఆయన మెటీరియల్ పుట్టిన తర్వాత మెటీరియల్కి వస్తారు కదా, పాలకుర్తి అనేటువంటి గ్రామం. మరి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జనగామ నియోజకవర్గం పాలకుర్తికి వెళ్తే అక్కడ మనము ఇప్పుడు కానీ చాకలైలమ్మ గారి స్వగృహం కావచ్చు, వాళ్ళ వారసులను చూస్తే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మన జాతికి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వము మరి చెప్తుంది చాకలైలమ్మ గారి యొక్కకి ఆమె పేరుతో యూనివర్సిటీ పెడతాము, ఆమె పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తాము, ప్రభుత్వ లాంఛనాలతో ఆమె వర్ధంతి జయంతులు చేస్తామని. అది కాదయ్యా రేవంత్ రెడ్డి, అలాగే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, ఆమె వారసులకు మీరు ఏమి అందించారు, ఆమె చేసినటువంటి స్ఫూర్తి ఏ విధంగా ఉంది? ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగిలి మరి తెలంగాణ ఏర్పడడానికి కారకులైనటువంటి ఆ ఒక్క వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి. ఎలాంటే చిన్న రాష్ట్రాలు చిన్న కులాల తోడ్పాటు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే కాన్సెప్ట్తో మరి ఆమె భూ విముక్తి కోసం పట్వేల్ వ్యవస్థని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. మరి ఆమె వారసులు తినడానికి ఈరోజు తిండి లేదు. ఉదాహరణకి నేనే దానికి కారణం. అక్కడ పోయి చూశాను, వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేశాను. చేసిన తర్వాత శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడించాను. ఆమె వారసురాలు మాట్లాడింది. ఆమె వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసుల్లో వాళ్ళ వంశవృక్షం అంతా కూడా మాకు స్టడీ చేశాం, వంశవృక్షం కూడా ఇచ్చారు. అసలు సిసలైన వారసులకి అక్కడ వారు గుర్తించలేకపోతున్నారు. వారు చాలా దయనీయ పాలకుర్తిలో చాలా దయనీయ పరిస్థితుల్లో ఇట్లా చిన్న కుటుంబంలో బ్రతుకుతున్నారు. మరి భావి తరాలకి ఆమె గురించి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆమె పోరాడింది పటేల్ వ్యవస్థ మీద. ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా గతంలో వైఎస్ఆర్సీపీ అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. అంతకుముందు కూడా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత యథా రాజా తదా ప్రజా అని ఎవరైతే ఉద్యమం చేశారో, భూ విముక్తి కోసం పోరాడారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడారు, అగ్రవర్ణ కులాల నిరుపేదల కోసం పోరాడారు, వారి యొక్క జీవిత చరిత్రలు మరుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మరి చాకలైలమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదండి ఎన్డీఏ కూటమి, అందులో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, బీజేపీ అధ్యక్షులకు కూడా తెలుసు. మరి మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళ చరిత్ర తెలుసు. మరి మా చరిత్రని కనుమరుగు చేయాలని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో, తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా ఆయన జయంతిని వర్ధంతిని ఏ విధంగా ప్రకటించిందో ఆ విధంగానే ఈ రోజు చాకలైలమ్మ ఒక ధోబి గారి నుండి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క చాకలి మంగలి పొత్తు ఇంటికి రారా విత్తు అనేటువంటి ఆ ఏదైతే నానుడు ఉందో ఆ నానుడు ప్రకారమే నేను మంగళైన
నా చాకలి మా ఇంటి ఆడబిడ్డకి సగౌరవంగా ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో చాకలి ఐలమ్మ గారి విగ్రహము ప్రతి ఒక్క నియోజకవర్గంలో నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో నా జాతికి సంబంధించినటువంటి చాకలు కావచ్చు, మంగళాలు కావచ్చు, ఒడ్డోలు కావచ్చు, బోయలు కావచ్చు, బీసీలకి జనా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో మేమెంత మంది ఉన్నాము, మాకంతా వాటా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. 2007లో జనగణన జరిపి ఆ జనగణనలో ఏదైతే తెలంగాణలో జనా నిష్పత్తి ప్రకారం 42% అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో మా అంచనా ప్రకారం 60% ఉన్నటువంటి బీసీలకి 60% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరొక్కసారి చాకలి ఐలమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ ఆమె ఆశయాన్ని కొనసాగించాలని, అలాగే ఆమె వారసుని గుర్తించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ వాళ్ళ వారసులకి తగు గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ గారికి జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ గారికి. ఈ చాకలి ఐలమ్మ 1995లో జన్మించింది. 1895లో జన్మించింది చాకలి ఐలమ్మ గారు. చాకలి అంటేనే ఒకటి మనకు గుర్తొస్తుంది, ఏమంటే చాకలి కులంలో పుట్టిన తర్వాత వృత్తిని చేసుకొని బతికే విధానము మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె వృత్తి కోసం ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి గుడ్డలు తీసుకొని వచ్చి బతికి ఉదయం 6 గంటలకే కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ సాయంకాలం వరకు ఉతికి శుభ్రం చేసి ఐరన్ చేసి ఇస్త్రీ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోతే నీచాతినీతంగా మాట్లాడి మన బిడ్డల పైన దౌర్జన్యంగా మాట్లాడుతూ హత్యాయత్నం చేస్తూ ఇలాంటి విషయాల్ని ఆమె చూసి ఓర్చుకోలేక ఇదేమి వృత్తి, ఈ వృత్తి మనకు అవసరం లేదు, ఏదో వేరే రకమైనటువంటి పద్ధతిలో మనం కల్టివేషన్ అంటే సేద్యం చేసుకొని బతుకుదామనేటువంటి ఆలోచన ఆ రోజులో కలిగింది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కొండలరావు ఒకటి మల్లాపల్లి కొండలరావు అతని దగ్గర 40 ఎకరాల పొలం తీసుకొని కల్టివేషన్ చేసి బాగా పండిస్తే అప్పటికే ఆమెకు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ భావాలతో 1940లో ఒక కమ్యూనిస్ట్ది ఒక సభ జరిగితే అక్కడికి అటెండ్ అయ్యి ఆ భావాలను తీసుకున్న తర్వాత ఈ వరి 40 ఎకరాలు పంట పండించిన వెంటనే బాగా పండింది అనేటువంటి అసూయతో అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక పటేల్ 60 గ్రామాలకు అతను అధికారి, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కొండలరావు దగ్గరికి పోయి ఆ 40 ఎకరాలు తన స్వాధీనం చేసుకున్నాడు. రాయించుకొని ఈమె పైన దౌర్జన్యం చేసి ఆ గింజలను పడినటువంటి పంటలంతా పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుంటే ఆమె భయపడకుండా అతని మీద పోరాటం చేసి పండించినటువంటి బస్తా గింజలన్నీ తీసుకొని వచ్చి ఆమె అమ్ముకొని అతని పైన తిరుగుబాటు చేస్తే అతడు ఇంకా భయంకరమైనటువంటి భావనతో ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి 4 పిల్లలను చంపేసి ఆయన కూతుర్ని హత్యాప్రయత్నం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎక్కడి నుంచి వనపర్తి నుంచి 100 కిలోమీటర్లు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక లాయర్ని కలిసి కేసు పెట్టి ఆ కేసులో ఆమె జయించిన తర్వాత వీడికి ఎప్పుడైతే జయించినాడో వీడికి రామచంద్రారెడ్డికి విపరీతమైనటువంటి కోపం వచ్చిన తర్వాత ఆమె అందులో ఎప్పుడు భయపడలేదు. అతని మీద విపరీతమైనటువంటి పోరాటం చేసి భూస్వామ్యానికి భూములు పంచడానికి మొట్టమొదటి మహిళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి. కాబట్టి ఈ భూ పోరాటాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే చాకలి ఐలమ్మ. మనము ఆమెను స్ఫూర్తి తీసుకొని ఇంకా కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈరోజు చాకలి ఐలమ్మ జన్మదిన ఉత్సవాలు మొత్తం 2 రాష్ట్రాలలో కూడా ఎక్కువగా జరుపుకుంటారు. ఎందుకంటే మా కులంలో
ముందు నుంచి అట్టడుగు వర్గాలలో అంతా ఎక్కువ మురికి బట్టలు ఉతికి శుభ్రం చేసి రైతులకు అందించే గుణము మాకు ఎక్కువగా ఉంటుంది. మా కులములో ఆ సాకలి ఐలమ్మ పుట్టడం కూడా మాకు ఒక గర్వకారణం. ఎందుకంటే ఆమె విప్లవ భావాలలోకి వెళ్ళిపోయి విప్లవ సంఘాలలో పనిచేసి ఈరోజు ఈరనారి వల్లే పోరాడి ప్రభుత్వాలు కూడా పంచలేని భూములు ఆమె పంచగలిగింది, లక్షలాది ఎకరాలు పంచగలిగిందంటే దీనికంతా కారణం ఏంటంటే ఒక విప్లవ పోరాటం వల్ల ఆ ధైర్యంతోనే ఆ రోజు అక్కడ చేయగలిగింది అనేది నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మన ఇళ్లలో ఇంత గొప్ప వ్యక్తి పుట్టి ఉండేది మన రెండు రాష్ట్రాలలో కూడా అతి తక్కువ జనంలో పుట్టింటారు, కానీ మన ఇళ్లలో ఖచ్చితంగా ఇట్లా పుట్టినారు. మనకు చాలా సంతోషము. అయితే బీసీల కోసము, ప్రతి ఒక్కరి కోసము, సామాన్యుల కోసము పోరాడిండేది సాకలి ఐలమ్మ. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్తే. గారికి సాకలి ఎల్లమ్మ ఐలమ్మ. ఈరోజు సాకలి ఐలమ్మ గారికి జయంతి దినోత్సవం వచ్చిన ప్రతి రజక సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంత పోరాటం చేస్తున్నామంటే ఆమె స్ఫూర్తితో ఇంతవరకు మనం రజకు ఎక్కడ చూసినా అని ఆమె పేరు తెలుసుకొని ప్రతి పనిలో కానీ ఒక యుద్ధంలో కానీ ఆమె పేరు చెప్పుకొని మనమంతా రజకులందరూ పోరాటం చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఆమె చేసిన పోరాటంలో ఒక న్యాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. చాలా మంది అగ్రకులాలకు దౌర్జన్యంగా వాళ్ళు ఎంతబడి తిప్పి కొట్టిన ఒక ఐలమ్మ గారే. ఎందుకంటే నేను చెప్తాను, నాకు అంతగా తెలియదు, కొన్ని సబ్జెక్టులు చెప్తున్నాను, ఏం తప్పుగా ఉంటే క్షమించండి. ఎల్లమ్మ గారి మనం ఇంత ఐలమ్మ గారి మనం విగ్రహం ఎక్కడ చూసినా పెట్టవలసిన ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆమె విగ్రహం ఎక్కడా లేదు. మన కదిరిలో కూడా నాయకులకు పోయి అడుగుదాం, రజకులు సోదరులారా అందరూ కలిసికట్టుగా మన ఐలమ్మ గారి విగ్రహం ఖచ్చితంగా ఒక స్థాపిస్తాం, మనం కలిసికట్టుగా చేద్దాం. ఆ విగ్రహాన్ని మనము ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆయమ్మ చూసి మన రజకులందరూ ప్రతి ఒక్కరూ ఒక పోరాట శక్తిగా పోరాలని ఈ అవకాశం పెద్దలు. మరి జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ గారు. మరి చాకలి ఐలమ్మ గారు వరంగల్ జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వారి తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. మరి వారు చాకలి ఐలమ్మ మరి గొప్పతనం గురించి చెప్పండి. చాకలి ఐలమ్మ అంటే ఒక స్ఫూర్తి, చాకలి ఐలమ్మ అంటే ఒక ఉద్యమం. చాకలి ఐలమ్మ పేరు గుర్తుకొస్తే ఫస్ట్ ఒక పోరాటం. చాకలి ఐలమ్మ భూ పోరాటం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప వీర వనిత. మనము ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళతో పోరాడినారని విన్నాం, కానీ కథల్లాగా చదువుకున్నాం. కానీ మరి చాకలి ఐలమ్మ నిజంగా వాళ్ళ స్ఫూర్తితో పుణికిపుచ్చుకొని తెలంగాణ గడ్డ మీద పోరాటం అంటే ఏంటో మహిళల్లో మొదటి ఉద్యమ నాయకురాలు ఈమె. మరి ఈమె రామచంద్ర రెడ్డి అనే ఒక పటేల్ పట్వారిని ధైర్యంగా ఎదుర్కొని ఆమె పండించినటువంటి పంటను స్వయంగా ఆమె తీసుకొని పక్కకు వెళ్ళి అమ్ముకొని వచ్చే దానికోసం అనేక వాళ్ళు పటేల్ పట్వారీలు అడ్డం పడితే వాళ్ళ మీద తెగించి పోరాడి బరిలోకి దిగింది. తొడగొట్టి రారా చూసుకున్నామని చెప్పినటువంటి గొప్ప వీరవనిత. మరి అటువంటి చాకలి ఐలమ్మ గారు ఈరోజు జన్మించినారు. మరి వారి ఆశయాలను ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరము బడుగు బలహీన వర్గాల నాయకులందరూ సమావేశమయ్యి ఆమె జయంతిని జరుపుకోవడం సంతోషదాయకరంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క ఇక్కడ మనము చాకలి ఐలమ్మ 130 జయంతి జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. ఎందుకంటే ఒక వీరనారి చాకలి ఐలమ్మ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈరోజు జరుపుకుంటున్నారు. అదే స్ఫూర్తితో, అదే ఉద్దేశంతో మనం కూడా ఇక్కడ కదిరిలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. ఆమె యొక్క ఆశయాలు, ఆమె యొక్క ఆలోచనలు మనం కూడా కలిగి ఉండి భవిష్యత్తులో సామాన్యులపై జరిగేటటువంటి అరాచకాలను ఎదుర్కోవడానికి ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. మనము దానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ మన మీద జరిగేటటువంటి అఘాయిత్యాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారు కావాలని అందరినీ కోరుకుంటూ
ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి నా రజక సోదరులకు, ఇతర కులాల వచ్చినటువంటి నా రజక బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మేము కదిరిలో సైదాపురం చాకలి ఐలమ్మ దోవిఘాటు నందు ఇక్కడ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా చాకలి ఐలమ్మ ఎన్నో సమస్యలను, ఒడిదుడుకుల సమస్యలను చేసి అక్కడ పేద ప్రజల కోసం పోరాటం చేసి ఆమె లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజల కోసం భూ పోరాటంలో చేసి ఆ పేద ప్రజలకు పంచినటువంటి ఘనత మన చిట్యాల చాకలి ఐలమ్మ గారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆమె భర్తను, బిడ్డలను కూడా పోగొట్టుకొని ఆమె ఇంటిని ఒక ఆఫీసు లాగా ఏర్పాటు చేసి ఎన్నో సమస్యలతో, ఒడిదుడుకులతో అక్కడ తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి ఘనత చాకలి ఐలమ్మదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ. ఈరోజు ఈ సమావేశాన్ని సాయుధ పోరాట యోధురాలు మన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకోవడం, ఎక్కడో తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఆమె పేరు ఈరోజు మారబోతుందంటే ఆమె చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆమె పేరుతో యూనివర్సిటీని స్థాపించడము మన రజక జాతికి గర్వకారణమని సభాముఖంగా తెలియజేయక తప్పదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఆమె వర్ధంతి అయితేనేమి, జయంతి అయితేనేమి, మనం అందరము కలిసికట్టుగా రజక కులస్థలం ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయము. మరి ఇలాగే ఆమె స్ఫూర్తితో మనము కార్యక్రమాలు అన్నింటినీ కూడా దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు